చూద్దాం. అంతా దేవుడి దయ. అత్తయ్య, మేం బయటికి వెళ్తున్నాం. ఎక్కడిదాకా? రేపు గంగ బర్త్డే కదమ్మా, కేకు బెలూన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. కాసేపు కూర్చోండి నాన్న. మన ఇంట్లో ఆ ఉంగరం ఎక్కడ ఎవరి దగ్గరుందో రాజుగారు చెప్తానన్నారు. ఆయన దీక్షలో ఉన్నారు, కూర్చోండి. చిన్ముద్రికను నువ్వే ఇచ్చేలా చేస్తాను బాలిక. ఇది నా ప్రతిజ్ఞ. నా భర్తని నేను కాపాడుకుంటాను యమధర్మరాజా. ఇది నా ప్రతిజ్ఞ. త్వరగా చెప్పండి రాజుగారు. మీరా ఉంగరం గురించి చెప్పినప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉంది. ఈ కొబ్బరికాయ పీచు ఎవరి వైపు తిరుగుతూ వచ్చి ఆగుతుందో వాళ్ళ దగ్గరే చిన్ముద్రిక ఉన్నది. తండ్రి సూర్యదేవ, ఈ కొబ్బరికాయ కావేరి వైపే ఆగేలా చూడు. పొట్టిబావా, ఆ టెంకాయ కావేరి దగ్గరే ఎలా ఆగుతుంది? మా ప్రభువుల వారికి కొన్ని శక్తులున్నాయి. ఆ శక్తుల వల్ల ఆ ఉంగరం ఎక్కడుంటే టెంకాయ అక్కడే ఆగుతుంది. బాలిక, నాకు కూడా కొన్ని శక్తులున్నాయనుకో, కానీ ఇక్కడ చూపించను. అక్కడ చూపిస్తాను. ఎక్కడ? అక్కడ. ఓహో, చిన్ముద్రిక అందులో ఉన్నదా? బాలిక, అంగుళికము నీ దగ్గరే ఉంచుకుని ఇలా చేస్తున్నావా? అది ఎంత ప్రమాదకరమో తెలుసునా? నా దగ్గర లేదు. నాకు తెలుసు. ఆ అంగుళికము ఎవరి దగ్గర ఉంటే వాళ్లతోనే అబద్ధాలాడిస్తుంది. దాన్ని వెంటనే ఇలా ఇచ్చేయి.
లేకపోతే మీకే ప్రమాదం.